వృత్తాంతాలు 3. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మెరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యోబీసీయుడైన ఓర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. తన ఏలుబడిలో 4వ సంవత్సరంలో 2వ నెల 2వ దినమందు దానిని కట్టనారంభించెను. దేవుని మందిరము సొలొమోను పునాదులు ఏర్పరచెను. పూర్వపు కొలత ప్రకారము పొడవు అనున్నది 3 మూరలు, వెడల్పు 20 మూరలు. మందిరపు ముఖ మంటపము మందిరపు పొడుగును బట్టి 20 మూరలు వెడల్పు, 120 మూరలు ఎత్తు. దాని లోపలి భాగము ప్రశస్తమైన బంగారంతో అతడు పొదిగించెను. మందిరపు పెద్ద గదిని దేవదారు కలపతో కప్పి వాటిపైన మేలిమి బంగారమును పొదిగించి పై భాగమున ఖర్జూరపు చెట్ల వంటి పనియు, గొలుసుల వంటి పనియు చెక్కించి ప్రశస్తమైన రత్నములతో దానిని అలంకరించెను. ఆ బంగారము పర్వయీము నుండి వచ్చినది. మందిరపు దూలములను, స్తంభములను, దాని గోడలను, దాని తలుపులను బంగారంతో పొదిగించి గోడల మీద కెరూబులను చెక్కించెను. మరియు అతడు పరిశుద్ధ స్థలము కట్టించెను. దాని పొడవు మందిరపు వెడల్పును బట్టి 20 మూరలు, దాని వెడల్పు 20 మూరలు. 1200 మణుగుల మేలిమి బంగారుతో అతడు దానిని పొదిగించెను. మేకుల ఎత్తు 80 తులముల బంగారము. మీది గదులను బంగారంతో పొదిగించెను. అతి పరిశుద్ధ స్థలమునందు చెక్కడము పనిగల 2 కెరూబులను చేయించి వాటిని బంగారంతో పొదిగించెను. ఈ కెరూబుల రెక్కల పొడవు 20 మూరలు, ఒక్కొక్క రెక్క 5 మూరల పొడుగు. అది మందిరపు గోడను తగులుచుండెను. రెండవది జతగానున్న కెరూబు రెక్కకు తగులుచుండెను. ఈ ప్రకారము దాచుకొనిన కెరూబుల రెక్కలు 20 మూరలు వ్యాపించెను. కెరూబులు పాదముల మీద నిలువబడెను. వాటి ముఖంలో మందిరపు లోతట్టు తిరిగి ఉండెను. అతని నీలి నూలుతోనూ ఊదా నూలుతోనూ ఎర్ర నూలుతోనూ సన్నపు నార నూలుతోనూ ఒక తెరను చేయించి దాని మీద కెరూబులను కట్టించెను. ఇదియుగాక మందిరము ముందర ఉండుటకై 35 మూరల ఎత్తుగల 2 స్తంభములను, వాటి మీదన 5 మూరల ఎత్తుగల పీటలను చేయించెను. గర్భాలయం నందు చేసినట్లు గొలుసు పని చేయించిన స్తంభముల పై భాగము దాని ఉంచి 100 దానిమ్మ పండ్లను చేయించి ఆ గొలుసు పని మీద తగిలించెను. ఆ 2 స్తంభములను దేవాలయం ఎదుట కుడి తట్టున ఒకటి, ఎడమ తట్టున ఒకటి నిలువబెట్టించి కుడి తట్టు దానికి యాకీను అనియు, ఎడమ తట్టు దానికి బోయజు అనియు పేర్లు పెట్టెను.